జగన్నాథం గారు పైకి రండి, పైకి రండి. నేను స్టేజ్ మీదకి ఈ రోజు ఎమ్మెల్యే గారికి డబ్బు కొట్టి ఎలాగైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టియాలి. జగ్గుబాయ్ అజా, ఈ రోజు మీ అందరి సమస్యలు తెలుసుకోవడం జగన్నాథంతోనే మొదలు పెడదాం. జగ్గుబాయ్, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. సమస్యలా? మీ పరిపాలనలోనా? రామరాజ్యం సార్ మీది. మీరే మా శ్రీరామచంద్రుడు. ఎరా పియ్యే, జోవులు గట్టిగానే వస్తున్నాడు. ఎంత ఇచ్చావు? నేనేమి ఇవ్వలేదు సార్. అయితే మీటింగ్ అయ్యాక నా పేరు చెప్పి ఒక బిర్యానీ పొట్లం ఇచ్చాయి. అబ్బా, ధర్మప్రభువులు సార్ మీరు. సార్, మీరు ఇచ్చిన ధైర్యంతో, మీరు అందించిన ప్రోత్సాహంతో నేను ఒక రోబోని కనిపెట్టాను సార్. ఇదిగోండి, ఇదే యాంజలినా జ్యోతి. వావ్, ఇది ఏమి చేస్తది? మీరు ఏం చెప్పినా చేస్తారు సార్. అయితే మన సూపర్ స్టార్ మహేష్ బాబు బొమ్మ గీయమను. ఓకే సార్. ఇదిగో జ్యోతి, ఎమ్మెల్యే గారు బొమ్మ గీసే. ఓకే. మహేష్ బాబు బొమ్మ అడిగితే నా బొమ్మ గీసావేంట్రా? అంటే సార్, మహేష్ బాబు గారు మీరు ఒకలాగే ఉంటారు కదా సార్, అందుకే గీసింది. పీజేకి బిర్యానీ ప్యాకెట్ తో పాటు మజ్జిగ ప్యాకెట్ కూడా ఇచ్చాయి. ఓకే సార్. సార్ ఈ రోబో ఏ పని చెప్పినా చేయడమే కాకుండా మీరు ఏమడిగినా ఆన్సర్ చేస్తా సార్. దీనికి అంత నాలెడ్జ్ ఉంది. అవునా? అలా అయితే కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమా ఏంటి? రూల్స్ రంజాన్. చెప్పు సార్, ఆడియన్స్ లో మీ క్రేజ్ పెరిగిపోతుంది సార్. ఈ రోబోతో మీ గురించి 4 ముక్కలు మంచిగా మాట్లాడితే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా పోటీ లేకుండా గెలిచేస్తారు. అది నిజమే పియ్యే. జగన్నాథం, చెప్పండి సార్. నీ ప్రతిభ చూస్తుంటే నాకు ఏదో ప్రతిఫలం ఇవ్వాలి అనిపిస్తుంది. అడుగు, నీకు ఏం కావాలో. మహాప్రసాదం సార్, సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక జాబు. దాందేముంది, వెంటనే చేసేద్దాం. దానికంటే ముందు నీ రోబోట్ తో ఈ సెంటర్ లో నా గురించి 4 మంచి ముక్కలు చెప్పిస్తే నీకు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తది. దాంట్లో ఏముంది సార్, మీరు చూస్తూ ఉండండి. జీవితంలో మీరు ఎప్పుడూ ఇంత మంచిగా వెళ్ళలేని ప్రసంగాన్ని వినిపిస్తాను. ఇదిగో జ్యోతి, ఎమ్మెల్యే గారు బయోడేటా డౌన్లోడ్ కొట్టి ఉన్నది ఉన్నట్టుగా స్పీచ్ చేసుకో. ఓకే. డౌన్లోడింగ్ ఎమ్మెల్యేస్ బయోడేటా. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి పేరు శివాజీ షిండే, కానీ అసలు పేరు ఎర్రి నాయుడు. పుట్టింది పెటాపురం, పెరిగింది పలాస, వచ్చాడు ఇక్కడికి వలస. ఊర్లో 10th ఫెయిల్ అయ్యి ఏం చేయాలో తెలియక సిటీ వచ్చి సారా దుకాణం ఓపెన్ చేశాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యాడు. అతను ఎన్నో మంచి సహాయ కార్యక్రమాలు చేశారు, కానీ అవన్నీ పబ్లిసిటీ కోసమే అని బయట టాకు. ఎమ్మెల్యేగా ఉంటూనే ఎన్నో ఆస్తులు సంపాదించారు. అందులో 6 సైట్లు, 10 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈయన సంపాదించిన సైట్ల కన్నా ఈయన పేరు మీద స్కామ్లే ఎక్కువ ఉన్నాయి. ఈయన దగ్గర మొత్తం ఉన్న బ్లాక్ మనీ 120 కోట్లు. 60 కోట్లు పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వకుండా నొక్కేశాడు. ఇంకో 60 కోట్లు రియల్ ఎస్టేట్ లో సంపాదించాడు. భూ కబ్జా, దొంగసారా, మైనింగ్లు, ఇలాంటి ఎన్నో అక్రమాలు చేశాడు. ఏంటయ్యా జగన్నాథం ఇది? రే పియ్యే, ముందు దాన్ని ఆపించు. మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో కనుక వీరిని నమ్మి ఓటేస్తే మీకంటే ఏది పాపలు ఉండరు. అనవసరంగా నమ్మారు ఇన్ని. వీడి గురించి తెలిసాక కూడా ఇంకెవడైనా ఓటేస్తాడా? అమ్మో నాన్నో, ఆపండి రోయ్. జగన్నాథం గారు, ఇది సరిపోతా, ఇంకేమన్నా చెప్పాలా? ఓసే జ్యోతి, నీ దొంపదాక కొంప ముంచావు కదే. ఒరేయ్ జగన్నాథం, ఏ అపోజిషన్ పార్టీ పంపించిందరా నిన్ను? అయ్యి బాబాయ్, అపోజిషన్ లేదు, ఇంపోజిషన్ లేదు. నేనేదో నా ప్రమోషన్ కోసం వచ్చాను. అలా అయితే ఇప్పుడు చెప్పింది అంతా అబద్ధమని మళ్ళా చెప్పించు. అలాగే సార్. వస్తే జ్యోతి, కొంప ముంచావు కదే, ఇప్పుడు చెప్పిందంతా అబద్ధం అని చెప్పే. ఓకే, నేను ఇప్పుడు చెప్పిందంతా ఉసే జ్యోతి, ఏంజలైనా జ్యోతి లేగు. కళ్ళు తాగిన గోతులు ఎలా పడిపోయావేంటే? లేకవే సార్, ఛార్జింగ్ అయిపోయినట్టు ఉంది సార్. ఒరేయ్ జగన్నాథం, నాకే పెట్టావు కదా ఫిట్టింగ్. నీకు సెంట్రల్ గవర్నమెంట్ కాదురా, సెంట్రల్ జైల్లో చెప్పకూడే. నో